మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మనం ముగ్గురు పిచ్చివాళ్ళు ఈ స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం. పేరే నాకు నవ్వు వస్తుంది కానీ చాలా బాగుందండి. 2 అయిపోయినాయి, 2 ఎపిసోడ్స్. థర్డ్ వన్ మళ్ళీ సుల్తాను వజీరు ఇద్దరు ప్రతిహారులుగా మారిన రాజుగారి సవితి తోడల్లుళ్ళు వాళ్ళంతా కలిసి మళ్ళీ మారిస్థానికి వెళ్ళారు. అక్కడ 3వ పిచ్చివాడిలా కట్టేసున్న ఒక కుర్రాన్ని పట్టుకున్నారు. వీళ్ళు ఎంగే, వాడు ఎంగే, వాడు ఇంకా ఎంగు, ఇంకా లేతగా ఉన్నాడు వాడు. సరే వాడిని పట్టుకున్నారు. ఏమిట్రా నాయన నీ సంగతి అని అడిగితే వీడు ఏం చెప్పాడంటే, నేను అమ్మా నాన్న లేరు, నాకు మదరసాలో చదువుకుంటూ హాయిగా ఆటాట తిరుగుతుండేవాడిని. చిన్నప్పుడు నన్ను ఎంత ముద్దు చేసేవాడు. వాడు ఇప్పుడే చాలా బాగున్నాడు, 22-23 ఏళ్ళ వాడు, మహా అందంగా ఉన్నాడు. చిన్నప్పుడు పిచ్చ పిచ్చ ముద్దుగా ఉండేవాడిని. అసలు నన్ను చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ చేతిలో ఉన్న బంగారపు వస్తువైనా నా చేతిలో పెట్టి నన్ను ముద్దు చేసేవాళ్ళు. నా చుట్టుపక్కల పిల్లలందరికీ నేనంటే అసూయగా ఉండేది. ఏమైనా తినటానికి కూడా నాకే పెట్టేవాళ్ళు ఎక్కువ. వీధిలో పిల్లాడు కనపడతాడు, ఆ చేతిలో ఉన్న జిలేబీ ఏదో కొట్టు దగ్గర నిలబడితే 2 జిలేబీ తునకలు తీసి వాడి చేతిలో పెట్టేవాళ్ళు. అంత ముద్దు అనమాట. అపరిమితమైన ముద్దు సాగింది. నేను అట్లాగే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మన జూదశాలల దగ్గర, తర్వాత ఏమో ఈ భోజనశాలల దగ్గర తిరుగుతూ మెల్లిగా జ్ఞానాన్ని పెంపొందించుకున్నా. ఒకసారి ఒక పాఠశాలకు బయట ఒక పెద్ద ఆయన నన్ను చూశాడు. ఎంత కళుందిరా నీ మొహంలో అని నన్ను దగ్గర తీసుకున్నాడు. నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగద్దు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తా. ఈ తిండి తిప్పలు, ఈ సౌందర్యము, అందంగా ఉండటం ఇది కాదు ఇంపార్టెంట్. మనిషికి ఏది ఇంపార్టెంట్ అంటే భగవంతుడు అని చెప్పి రోజు నాకు బోధించడానికి నన్ను తనతో తీసుకెళ్ళిపోయాడు. ఒక పాత ఇంట్లో ఉండేవాడు. ఒకనాడు ఆయన లోపల ఉన్నాడు, నేను దాని మీద ఊరికే చెప్పాడు నాకు ఏమి ఇవ్వాల, నాకు ఏదో ఆహారం పెట్టాడు. నేను కానీ ఆ తర్వాత ఆయన వెనకాలే తిరగాల్సి వస్తుందేమోనని నేను వెళ్ళాల. అయితే ఒకనాడు ఒక పాత ఇంటి పైన పక్షిగుడ్ల కోసం పిల్లలు ఆడతారు, పక్షిగుడ్లు ఇవి కూడా వేసుకుంటారు, ఆమ్లెట్లు వేసుకోవడానికి కూడా ఆట చేస్తారు కదా పల్లెటూళ్ళు అంటే. అట్లా నేను పక్షిగుడ్ల కోసం ఒక పురాతన పాడుపడిపోయిన ఇంటి పైకి ఎక్కితే ఆ కప్పు పగిలిపోయి ఉన్న కప్పు లోపల నుంచి నాకు కనపడ్డాడు. ఆ ముసలాయన నన్ను అంతకుముందు నా దగ్గరికి రాని జ్ఞానబోధ చేస్తానని చెప్పిన ఆయన లోపల పడుకుని కనపడ్డాడు. ఆయన పడుకుని తెల్లటి బట్టలతో ఆయన పడుకుంటే నాకు ఎంతో శాంతిగా అనిపించింది. సరే ఆయన కళ్ళు తెరిచి నాకు వైపు చూశాడు, పైకి చూసి రమ్మన్నాడు. అంతకుముందు నేను వెళ్ళల, కొంతకాలంగా నాకు తెలిసినా కూడా. ఇప్పుడు ఆ రోజు ఆకలితో ఉన్న నాకు ఆయన పిలుపు, ఆయన నాకు పెట్టిన ఆహారం, నాకు చేసిన హితబోధ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నీకు రోజు ఆహారమే కదా కావాలి, వేళకి నీ తిండి పెట్టే పూచి నాదని ఆయన నాకు ఎన్ని విధాలో ఎన్ని విషయాలో బోధించేవాడు. ఇక నేను అల్లర్చిల్లరగా వాళ్ళ వాకిట్లో వీళ్ళ వాకిళ్ళల్లో అంగళ్ళ దగ్గర తిరగడం మానేశా. గురువుగారు ఏమైనా డబ్బులు ఇస్తే వెళ్ళి ఏమైనా సామాన్లు పట్టుకొచ్చేవాడిని, వంట చేసుకుని తినేవాళ్ళం, ఇచ్చేవాడు. నాకు సరిపడా ఆహారం లభించేది. హాయిగా ఆయన దగ్గర అవి ఇవి చదువుకునేవాడిని. బోళ్ళంతా చదువు నేర్చుకున్నాను నేను. ఎంత పెద్ద ఉద్గ్రంథమైనా 2 గంటల చదువు ఒకరు బారేసేవాడిని. అంత చదువు వచ్చేసింది నాకు. అపరిమితమైన జ్ఞానం వచ్చేసింది నాకు. 19 ఏళ్ళు వచ్చినాయి, వయసు వచ్చింది. సరే ఒకనాడు ఏమైంది, గురువుగారు పెద్ద బజార్లో ఉన్న ఒక కొట్లో నుంచి ఏవో 2 వస్తువులు కొనుక్కురమ్మని చెప్పాడు. డబ్బులు ఇచ్చాడు. ఇచ్చాక డబ్బులు పుచ్చుకుని వెళ్తుంటే అటు పెద్ద బజారు, పెద్ద పెద్ద కొట్లు, అక్కడంతా నగల కొట్లు అవి ఉన్నాయి. ఒక గుంపు సమూహం వస్తుంటే ఆ వయసుకున్న క్యూరియాసిటీ తోటి ఆ గుంపు ఎవరా అని చూశాను నేను. కొంతమంది సైనికులు, కొంతమంది తృతీయ ప్రకృతులు. ఎందుకంటే ఈ సుల్తాన్ల దగ్గర వాళ్ళు ఎక్కువ ఉంటారు కాపలాలకి. ఒక అందగత్తెకి గొడుగులు పెట్టి తీసుకొస్తున్నారు ఒక అమ్మాయికి. ఎంత నాజుకో, బొమ్మలా ఉంది. నేను చూస్తూ ఉన్నా. ఇంతలో ఒక పెద్ద గాలి వచ్చి ఆ వేసుకున్న మేలి ముసుగు ఎగిరిపోయింది. వీళ్ళు కూడా ఏవో ఇట్లా పరదాలల్లే పుచ్చుకుని వెళ్తున్నారు. ఆ పరదాలు లేచిపోయి పైకి ఎగిరిపోయింది. ఆ అమ్మాయి ముసుగు ఎగిరిపోయింది. ఆ అమ్మాయి మొహం కనపడింది నాకు. నేను నోరు తెరుచుకుని చూస్తూ నుంచున్నాను. ఆమె నడిచినంత మేర చూశాను. తేవాల్సిన వస్తువులు మర్చిపోయాను. ఏం తేవాలో గుర్తులేదు. నడుచుకుంటూ పోయాను గురువుగారి దగ్గరికి. గురువుగారు ఏమిరా నాయన అట్లా ఉన్నావు అంటే, నేను అట్లాగే చూస్తున్నా గాల్లోకి. నా మొహం కళ్ళల్లోకి చూసిన ఆయనకు అర్థమైపోయింది. ఆయన అన్నాడు, వద్దురా నాయన, మనసు మరల్చుకో, ఈ పిచ్చిలో పడద్దన్నాడు. పడద్దంటే వీడు నాకు ఏమి స్పృహ తెలియలే. ఏమైనా తింటామంటే మళ్ళీ చూస్తానంట మొదలుపెట్టాను.
ఇంకోసారి చూడాలి, తనివి తీరా చూడాలి, ఆ అమ్మాయిని మళ్ళీ చూద్దామని ఉంది నాకు. గురువుగారు నయానా భయానా మంచి మాటలతో చెప్పాడు. నేను ఏ మోక్ష సాధన వ్యవహారము చెవినేసుకోలే. కన్ను మూసినా తెరిచినా ఆ అమ్మాయి ఆయన అన్నం పెట్టాడు, నేనేం తిన్నానో కూడా నాకు తెలియదు. ఉప్పు ఎగిపోయినా ఒళ్ళు తెలియకుండా తినేసా. ఏ గురువుగారు చాలా విరక్తి వచ్చింది, ఆయన చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒరే నిన్ను ఒకటి బాగు చేద్దామనుకుంటే ఇలా అయిందిరా నాయన. సరే ఓ పంచి, నేనేదో ఇట్లా పడుకుంటా కానీ అవతల గదిలో ఒక కుండలో మూత పెట్టా, ఆ లోపల కాటి కొద్ది పట్టుకురా అన్నాడు. ఆ కాటికి పుచ్చుకొచ్చాక ఏమన్నాడు, ఆ కాటికని తీసి ఇట్లా నా కంటి మీద రాశాడు, కళ్ళ మీద రాశాడు. అబ్బాయి నీ పై భాగం ఎవ్వరికీ కనపడదురా, నడుము కాళ్ళే కనపడతాయి అందరికీ. నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ పిల్లని చూసి వచ్చేసి అని చెప్పాడు. గురువు ఎంత దుఃఖంలో ఉన్నాడో, ఆయనకి ఏమిటో అప్పుడే అన్నం తిన్నాడు, ఓపిక లేనట్టుగా అయిపోయాడు. ఆయన మంచం మీద పడుకున్నాడు, నేను బయటికి వెళ్ళాను. జనం అంతా నాకేసి చూస్తున్నారు. నా నడుం దగ్గర కింద భాగం కనపడుతోంది, పై భాగం ఎవరికీ కనిపించట్లా. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రజలంతా విచిత్రంగా చూస్తారు కదా పై భాగం లేని వాడిని. అక్కడి నుంచి రాజభట్లు వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ జనానా వాళ్ళు కూడా చూడదలుచుకున్నారు. వాడు ఆడో మగో ఏం తెలుసు, ఎవరో ఒకళ్ళు విచిత్ర ప్రాణి. ఆడాళ్ళు చూస్తామంటున్నారు, రమ్మంటున్నారు అంటే సరే జనానాలో కూడా నన్ను తీసుకుపోయారు. నన్ను రమ్మన్నారు, నేను వాళ్ళ వెనకాల నడిచి వెళ్ళిపోతా. బండెక్కమన్నారు, నేను బండెక్కా. నా పై పార్ట్ కనపడదు ఎవరికి, నేను ఎవరికీ తెలియదు. వెళ్ళాక జనాల్లో ముందు రాజస్థానంలోకి తీసుకెళ్ళారు. రాజుగారు మంత్రులు వాళ్ళు వీళ్ళు, సుల్తాను వాళ్ళు వీళ్ళు వజీర్లు అంతా చూశారు. చూసిన తర్వాత జనం కూడా చూస్తామంటే ఆ లేడీస్ అంతఃపురంలోకి నన్ను పంపించారు. నేను తనివి తీరా చూశాను. రాజుగారు ఆఖరి కూతురు ఎంత అందంగా ఉందో. వాళ్ళెవ్వరూ నేను మనిషిని కనపడకపోవడంతో మగవాడిని తెలిసినా కూడా కాళ్ళు అవి కనపడతాయి కదా, పైజమా లాంటిది కనిపిస్తుంది. వాళ్ళెవ్వరూ పాటించలే. నేను అందరు ఆడవాళ్ళని చూసాను. అందులో నాకు నచ్చిన అందగతిని వాళ్ళ పొద్దున్న నేను ఎవరిని చూశానో దాన్ని తనివి తీరా చూశాను. ఎంతసేపు ఉన్నానో అక్కడ. సరే చాలాసేపు చూసి చివరికి వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాక హతాశున్నై తిరిగి వచ్చాను. సరిపోలేదు, ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత మా గురువు చాలా దుఃఖంలో ఉన్నాడు. ఆయనకు అసలు ఓపిక లేదు. ఆయన మంచం మీద పడిపోయినట్టుగా ఉన్నాడు. ఏరా నాయనా అన్నాడు. నేను అలాగే ఉన్నాను డల్గా. రోజులు గడుస్తున్నాయి. ఆయన ఏం చెప్పినా నేను ఏమీ చదువుకోలేకపోయా. ఆయన బుర్రకెక్కేలా చెప్పేవాడు, నాకు ఒక ముక్క అర్థమై చచ్చేది కాదు. అమ్మాయి మీదే ఉంది నా దృష్టి అంతా. 3 రోజుల తర్వాత 3 days గడిచాక నా గురువు చాలా దుఃఖంతో చెప్పాడు, ఇక నీకేది బుర్రకెక్కదురా నాయన, నువ్వు వెళ్ళి అమ్మాయి సాన్నిధ్యంలో ఉండాలనుకుంటున్నావు అంతే కదా, ఆ అమ్మాయితో ఉండాలి అంతే కదా. అంటే నేను అప్పటిదాకా ఆయన చదువుకో అది చెప్పి ఏ ఒకదానికి తలోపల దీనికి మాత్రం ఊపేతల. ఊపంగానే ఆయన పరమ దుఃఖంతో, రే నాయన నువ్వేం చేస్తావంటే నా కోసం ఒక గోరీ తవ్వు, నన్ను అందులో పడుకోబెట్టు, నేను ఇక బతికేది లేదు, అయిపోయింది. అందులో ఉన్న కాటుకు ఉంది కదా, ఆ కాటుకు డబ్బా తీసుకుని కంటికి పెట్టుకో. మొన్న ఏం చేశాడు, కంటి మీద రాశాడు. ఇప్పుడు కంటికి నువ్వు ఎక్కడ ఎవ్వరికీ కనపడవు. నువ్వు హాయిగా వెళ్ళి నువ్వెవరిని చూడదలుచుకుంటున్నావు వాళ్ళ దగ్గర ఉండిపో. నిన్ను ఇంతకాలం చదువు చెప్పినా నీకు జ్ఞానం వచ్చేలాగా చేయలేకపోయా నేను. ఈ ప్రపంచం తాలూకు వ్యామోహాలు నిన్ను కూడా అందులోకి లాగేసుకున్నాయి. నా తపస్సు కూడా వృధానే అని చెప్పాడు. నేను పరమ దుఃఖంతో ఏడుస్తూ అయ్యో గురుగారు వెళ్ళిపోతారా అంటూనే గోరీ తవ్వేశాను. నీకు గోరీ తవ్వాల్సి వస్తే నాకు ఆ అమ్మాయి వద్దనలా నేను, అలా అనాలి కదా, అంతేగా. గోరీ తవ్వేశాను. గురువుగారిని గోరీలో పడుకోబెట్టా. ఓర్ని ఆయనే చెప్పాడు గురువాజ్ఞ. అక్కడి నుంచి కాటుకు తీసి పెట్టుకున్నా. నేను బయటకు వచ్చాను. నాకు తెలిసింది ఎవరు నన్ను ఎవరు చుట్టాల. వెళ్ళిపోయి నేను ఇంతకుముందు జనాలలోకి వెళ్తాను తెలుసు కదా, నాకు ఎవరు చూస్తారు నన్ను, నేను ఎలా పరిగెత్తినా ఏ బండి వెళ్తుంటే ఆ బండి ఎక్కేసినా నేను లోపలికి వెళ్ళిపోతాయి. జనాన లోపలికి వెళ్ళిపోయాను. రాత్రి అయిపోయింది. నేను అన్ని గదులు వెతుక్కుంటూ వెళ్తే సరే ఒక లోపలి గదిలో ఆ అమ్మాయిని చూశాను నేను. ఒక పల్చటి పైజమా లాంటిది ఏదో వేసుకుని రాత్రిపూట నైట్ డ్రెస్ వేసుకుని ఆ పిల్ల పడుకుంది. సన్నగా నాజుగ్గా ఉన్న పిల్ల చక్కగా బోర్లా పడుకుని ఒక కాలు పైకి ఒక కాలు కిందకి పెట్టుకుంది. చాలా ప్రొవోకేటింగ్ పోస్టర్లో పడుకున్నది. అంత సంతోషం తట్టుకోలేకపోయాను నేను. ఏం చేశాను, నడు మీద గిల్లాను. ఆ పిల్లకే ఉమ్మని కేక పెట్టేసరికల్లా వాళ్ళ అమ్మ దాది పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకే అంటే నన్ను ఎవరో గిల్లారంటే ఏదో కుట్టు ఉంటుందంటుంది దాది. అంతా వెతికారు, ఎక్కడ ఏమీ కనపడలా.
అయితే ఏమైంది, ఆ దాది ముసలిది భలే తెలివిగలది. ఏదో వాసన వస్తోంది ఇక్కడ, ఇదో మగవాసన, ఎవడో మగవాడు సంచరిస్తున్న వాసన ఉంది ఈ గదిలో అని చెప్పి అంతా వెతికారు. ఎక్కడా ఏమీ కనపడలేదు. వీళ్ళకి ఏం డౌట్ వచ్చింది, పిల్ల నడుము మీద చూస్తే దాని తెల్లటి నడుము మీద గిచ్చినట్టు కనపడుతోంది. గిచ్చితే ఎర్రపడదు. ఇదిగో ఎవరో గిచ్చారు, ఇది కుడితే ఒక రకంగా ఉంటుంది, గిచ్చితే ఇంకో రకంగా, అద్దంలో చూపించారు దానికి, అదేమో గిచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరో ఉన్నారు ఇక్కడ, దీన్ని ఏం చేయాలి? అక్కడి నుంచి ఎవరినో పిలిచిన తృతీయ ప్రకృతిలో ఒకళ్ళిద్దరు వచ్చి అంతా వెతికారు, ఏమీ కనపడలేదు. వీడు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఆ పిల్ల మించి కళ్ళు తిరగటల్లా నాకు, నేను అక్కడే నుంచున్నా. అయితే ఈ దాదంది అలా కాదు, ఒంటిపేడ తీసుకురండిరా, ఒంటిపేడని ఎండి పేటికలు ఉంటాయి కదా, పేడ ఎండిపోతే ముక్కలు ముక్కలుగా గడ్డలు గడ్డలుగా తయారవుతుంది. ఆ పొగ వేస్తే భూతాలకి వేటికైనా తుమ్ములు వస్తాయి, భూత తాలూకు లక్షణం ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి ఎద్దు పెంటికలు ఒంటి పెంటికలు తెప్పించడానికి బయటికి పంపించింది వాళ్ళిద్దరిని, ఆ తృతీయ ప్రకృతులు ఇద్దరిని. వాళ్ళు ఏం చేశారు, బయట నుంచి పట్టుకొచ్చారు. ఈ లోపల ముసలిది ఏవో మంత్రాలు చదువుతూ గదంతా తిరిగింది. నేను దాని చేతులకు తగలకుండా అటు ఇటు తప్పుకుంటూ, స్పర్శకి తగులుతాడు వీడు, స్పర్శకి తగులుతారు, మనిషి ఉన్నట్టు తెలుస్తుంది, ఎవరినో తగిలేమని కనపడ్డంతే. తప్పించుకుంటూ తిరిగాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఈ ముసలిది ఏం చేసింది, విపరీతమైన దిక్కుమాలిన వాసన వచ్చే ఆ ఒంటి పెంటికలు తెప్పించి దాని మీద ఏదో గుగ్గిలం అవి వేసి అంటించి పొగబెట్టింది. రాకుమార్తెమో ముక్కు గుడ్డడ్డం కట్టుకుంది, రాణిగారు బయట నుంచుంది. ఆ పొగకి నాకేం కాలేదు కానీ కళ్ళు మండటం మొదలుపెట్టింది, కళ్ళల్లోకి వెళ్ళిపోయింది పొగ. కంట్లోకి పొగ వెళ్తే ఏం చేస్తాం మనం, తుడవటం మొదలు పెడతాం. తుడిచేసరికి నాకు బుద్ధి లేదు. నిజానికి గురువుగారి దగ్గర కాటక డబ్బీ ఉంది, గురువుని గోరిలో పడకబెట్టినా కాటక డబ్బీ ఉంది కదా, ఆ డబ్బా తెచ్చుకోవద్దు. నేను ఆ డబ్బా తెచ్చుకోలే, అవసరం అవుతుందని తెలియలే నాకు. కాసేపు చూసి ఓ పూట ఇక్కడ గడిపి వెళ్దాం అనుకున్నా. ఎప్పుడైతే ఈ కన్ను తుడవటం మొదలుపెట్టానో కంటికి కాటికి కాస్త కరిగిపోయింది. రెండు కళ్ళలోకి వెళ్తే పొగ ఒక కంట్లోకి వెళ్ళి ఊరుకోదు కదా, కళ్ళు పైగా ఇట్లా నలుపుతాం, ఇట్లా నలిపేసరికల్లా కాటికంతా చేతి కంటేసింది, నేను కనపడ్డా మొదలుపెట్టా. అంతే, అక్కడి నుంచి దాది కేవు మన కేకలు పెట్టేసింది. అమాంతం నా మీదకి దూకి నన్ను ఒడిసి పట్టుకుంది. దాని కేకలు విన్న బయట ఉన్న తృతీయ ప్రకృతులు ఇద్దరు, అక్కడి నుంచి బయట అవతల ఉన్న సైనికులు అందరూ జనాలలోకి దూరిపోయారు. అక్కడి నుంచి నన్ను పట్టుకున్నారు, చిత కొట్టేశారు, తీసుకొచ్చి ఇక్కడ కట్టేశారండి అన్నాడు. అనగానే అప్పుడు వీళ్ళకి తెలిసింది, రాణి గారి ఆఖరి భార్య తాలూకు కూతురు ఆ పిల్ల. సరే ఈయనేం చేశాడు, మళ్ళా ఈ మూడో వాడికి గిడ్డం అన్నీ షేవింగ్ చేయించి కుర్రాన్ని చక్కగా తయారు చేసి తన వెనకాల తీసుకెళ్ళి పాత సుల్తాన్ గారి ఆఖరి రాణిని పిలిచి, మీ కూతురు ఫలానా మహాద్భుత అందగత్తి అయిన పిల్ల ఉంది కదా, ఆ పిల్లని వీడికి ఇచ్చి చేయండి. ఏముంది, వాళ్ళ పెళ్ళిళ్ళు సులువు చేసేస్తే వీడిని మూడో ప్రతిహారి కింద నేను పెట్టుకుంటాను. వీడు పిచ్చివాడిగా చలామణి అవుతున్నాడు, వీడు పిచ్చివాడు కాదు, పెద్ద జ్ఞాని దగ్గర బాగా చదువుకున్నాడు, బోళ్ళు ఉద్గ్రంథాలు అవి చదివాడు, పైగా వాడు మీ అమ్మాయి మోహంలో చిక్కుకుని ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత చక్కగా మూడో వాడికి ఆ రాజుగారి కూతుర్ని, సుల్తాన్ గారి ఆఖరి కూతుర్నిచ్చి పెళ్లి చేసేశారు. తర్వాత ఈ కొత్త సుల్తాను ఈ ముగ్గురు పిచ్చివాళ్ళని తన దగ్గర ముగ్గురు ప్రతిహారులుగా నియమించుకుని తనతో పాటే ఉంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే రమ్య. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.